ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పవిత్ర పాదాలకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలను ధ్యానిస్తుండగా మా హృదయాలను తెరవండి. సమూయేలుతోనూ గుల్షన్ ఎస్తేరుతోనూ మాట్లాడిన దేవుడవు, ఈనాడు మాతో కూడా మాట్లాడి మా జీవితాలను నూతనపరచమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగం. మాట్లాడే దేవుడు, నేటికీ సజీవుడు. ప్రియమైన వార్లారా, మన దేవుడు మౌనంగా ఉండే విగ్రహం కాదు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. చాలామంది అనుకుంటారు, దేవుడు కేవలం పాత నిబంధన కాలంలో మోషేతోనో సమూయేలుతోనో మాత్రమే మాట్లాడేవారని. కాని సత్యమేమిటంటే, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. 1. పిలిచే దేవుడు. బైబిలులో చిన్నవాడైన సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచారు. ఆ పిలుపు సమూయేలు జీవితాన్ని మార్చివేసింది. అలాగే నేటికీ దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మన బాధల్లో, మన ఒంటరితనంలో ఆయన మెల్లని స్వరం మనకు వినిపిస్తుంది. అయితే ఆ స్వరాన్ని వినడానికి సమూయేలుకు ఉన్నటువంటి ఆసక్తిగల చెవులు, లోబడే హృదయం మనకు అవసరం. 2. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. గుల్షన్ ఎస్తేరు జీవితాన్ని మనం గమనిస్తే, ఆమె ఒక మహమ్మదీయ యువతిగా శారీరక వైకల్యంతో తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉండి మరణాన్ని కోరుకుంది. కాని ప్రాణము తీసే దేవుడు కాదు మన దేవుడు, ప్రాణము పోసే దేవుడు. యేసుక్రీస్తు ఆమెకు ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె అవిటితనాన్ని స్వస్థపరిచి ఆమెకు ప్రార్థన నేర్పించి తన సాక్షిగా నిలబెట్టుకున్నారు. ఒక ముస్లిం యువతికి తనను తాను బయలుపరుచుకున్న విధానం చూస్తుంటే, దేవునికి కులమత భేదాలు లేవని, ఆయనను వెతికే ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యక్షమవుతారని అర్థమవుతుంది. 3. మనము ఏమి చెయ్యాలి? దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనము చేయవలసిన అతిపెద్ద పని ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం మన కోర్కెలు అడగడం మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడటం. యెహోవాను వెదకుటకు ఇదే సమయము అని వాక్యం సెలవిస్తోంది. మనం లోకపు అల్లరిలో ఉంటే ఆయన స్వరం వినబడదు. మన హృదయాన్ని మౌనంగా ఉంచి, ప్రభువా, మాట్లాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అడిగితే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ముగింపు. నేడు మన మధ్య సజీవ సాక్షిగా ఉన్న గుల్షన్ ఎస్తేరువలే మనం కూడా దేవుని స్వరము వినే వరం పొందుకోవాలి. ఆయన మార్గము, సత్యము మరియు జీవము. మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ అయోమయంలో ఉన్నా ఆయన వైపు తిరగండి. సమూయేలును పిలిచిన దేవుడు మిమ్మల్ని కూడా పిలిచి మీ జీవితాలను అద్భుతంగా మారుస్తారు. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా చుట్టూ ఉన్న లోకపు శబ్దాల కంటే నీ మెల్లని స్వరాన్ని గుర్తించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. గుల్షన్ ఎస్తేరు జీవితంలో చేసిన అద్భుతాన్ని మా జీవితాల్లో కూడా జరిగించి మమ్మల్ని నీ సాక్షులుగా వాడుకోమని, ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి.